ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు అన్నట్టు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా అన్నారు కదా, నాకు రాజశేఖర్ అని తెలియదు, శుభోదయం సుబ్బారావు గారు అని తెలుసు అని. సో నేనే ఇట్స్ లైక్ నాకు లీగల్ ఎంటిటీ మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామతల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో దానికి నేను కొరటాల శివ గారు కానీ మహేష్ బాబు గారు కానీ లైఫ్ లాంగ్ ఐ విల్ బి ఇండెప్టెడ్ టు దెమ్. సో మీరు అన్నట్టు నా ఎర్లియర్ కొలీగ్స్ కానీ ఇండస్ట్రీకి రాకముందు నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరికీ వాళ్ళకి మాత్రమే తెలుసు రాజశేఖర్ అని. అండ్ ఇనీషియలీ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 5 years తర్వాత భరత్ అని నేను క్యారెక్టర్ చేయడం జరిగింది, శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్. సో అక్కడి వరకు చాలామందికి అందరికీ రాజశేఖర్ అని తెలుసు. బట్ ఆఫ్టర్ దాట్ అందరూ ఏంటంటే దే నేవ్ యాజ్ రాజశేఖర్, బట్ వాళ్ళు నన్ను పిలిచేది సుబ్బారావు గారు, లేకపోతే శుభోదయం సుబ్బారావు గారు, లేకపోతే శుభోదయం రాజశేఖర్ గారు అన్నట్టు ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ ఏ కన్ఫ్యూజన్. మన మూవీస్లో క్రెడిట్ వేసినప్పుడు ఏ నేమ్ వేయాలి సార్ అని చెప్పి అడుగుతుంటారు. రీకన్ఫర్మేషన్ తీసుకుంటారు, సార్ రాజశేఖర్ అని వేయాలా లేకపోతే శుభోదయం సుబ్బారావు గారు అని వేయాలని చెప్పాను. సో మీ స్టే దేని మీద ఉంటుంది? సి ఆబ్వియస్లీ ఏంటంటే శుభోదయం సుబ్బారావు అనేది ఇండస్ట్రీలో నాకు ఐడెంటిటీ తీసుకొచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ మై రింగ్ టోన్, మహేష్ బాబు గారితో నేను క్వశ్చన్ చేసి ఆ డైలాగ్ వర్షన్ ఏదైతే ఉందో అదే ఉంటుంది యాక్చువల్గా నాకు. సో ఇట్స్ మై ఐడెంటిటీ ఇన్ ఇండస్ట్రీ. సో నార్మల్గా అయితే శుభోదయం సుబ్బారావు అనే ప్రిఫర్ ఉంది. బట్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు శుభోదయం సుబ్బారావు. కైండ్ ఆఫ్ అలాంటి క్యారెక్టర్స్ ఇంకా రావాలి దీంట్లో ఉన్నది. బట్ డెఫినెట్లీ ఐడెంటిటీ నాకు స్టార్ట్ అయింది శుభోదయం సుబ్బారావు కాబట్టి ఐ ప్రిఫర్ శుభోదయం సుబ్బారావు. ఎందుకంటే రాజశేఖర్ అనేది హీరో రాజశేఖర్ గారు ఉన్నారు, ఇంకా కపుల్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు రాజశేఖర్ అనేది. సో శుభోదయం సుబ్బారావు అనేది నో వన్ ఎల్స్ ఈస్ దేర్. అండ్ ఐ డోంట్ థింక్ మళ్ళీ ఆ క్యారెక్టర్ పేరు పెట్టి ఇంకోటి అయితే చేయరు. సో దట్ విల్ బి వెరీ యూనిక్ ఐడెంటిటీ అనమాట. సార్ ఇప్పుడు మీరు మాటల్లో చెప్పారు, చాలా వీడియోస్లో లైక్ ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పున్నారు. బట్ ఐ వాంట్ టు నో లైక్ ఈ షిఫ్ట్ ఎందుకు జరిగింది? మీకు సినిమాల మీద ఇష్టం చిన్నప్పటి మీద ఉందా, లేకపోతే ఆ క్యారెక్టర్ మీద దాకా ఎలా వచ్చింది? మీరు ఎక్కడో సాఫ్ట్వేర్లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ క్రాస్ ఎలా అయ్యింది అన్నది. అష్టోత్తరమా సహస్రనామాలు చెప్పాలా? సో దట్స్ అ బిగ్ స్టోరీ అండి. బట్ అడిగారు కాబట్టి జస్ట్ నాకైతే బేసికల్లీ ఐఎమ్ కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అండి. అంటే అది ఆర్టిస్ట్గా యాక్టర్గా కాకపోయినా కైండ్ ఆఫ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడం, కాలేజ్ ఫెస్ట్ కండక్ట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, ఈవెంట్స్ అవన్నీ. సో ఆ కైండ్ ఆఫ్ ఆ ఫ్లేవర్లో ఉండేది ఇంట్రెస్ట్ అంతా. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జాబ్ నాకు యాక్చువల్గా లాంగ్ టైమ్ బ్యాక్ నేను ఐ థింక్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే నాకు మాది రాజమహేంద్రవరం. సో అక్కడ నాకు లోకల్ ఎవరో మూవీ చూస్తుంటే దే ఆఫర్డ్ మీ లీడ్ రోల్ ఆఫర్ చేశారు. బట్ అప్పుడున్న మా రిసోర్స్ అప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టి పేరెంట్స్ అంత ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు డిఫరెంట్ సినారియో ఉండేది, ఇప్పుడు వేరు. ఇప్పుడు కంప్లీట్ ఇట్స్ అ ప్రొఫెషన్ రైట్ నౌ. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ప్రొఫెషన్గా పర్సూ చేస్తున్నారు చాలామంది. సో అప్పుడు అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, మన మీద కన్సర్న్తోనే. అంటే స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. ఇద్దరు అంటే లైక్ వీఆర్ 3 members అనమాట. 2 అక్కలు ఉన్నారు, నేను సన్. సో ఆ దీని మీద ఏంటంటే మనకంటే లైక్ అన్నిటికన్నా పేరెంట్స్ భయపడతారు కదా. అన్సర్టనిటీ, వెరీ సక్సెస్ రేట్ అనేది చాలా మినిమం ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. ఇవన్నీ దీని మీద అప్పుడు అంత ఎంకరేజ్ చేయలేదు. తర్వాత వచ్చిన తర్వాత నేను వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ జాబ్ చేస్తున్నప్పుడు, ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాడిని. నేను మ్యాక్సిమం అన్ని ఎంఎన్సీస్లోనే చేశాను. సో అప్పుడు 2001 or 2002 జెమినీ వాళ్ళది ఆదిత్య మ్యూజిక్ స్టార్ట్ అయింది. సో దాంట్లో నేను సెలెక్ట్ అయిన యాంకర్గా. సో 2 shows కూడా నేను హోస్ట్ చేశాను. మనం కలవలేదు సార్ అప్పుడు. మీరు చేశారా? అదే ఆదిత్య మ్యూజిక్, అదే ఆదిత్య మ్యూజిక్. సో చెప్తాను వెరీ ఆడిషన్స్కి వెళ్ళాను. 2 episodes చేశాను యాక్చువల్లీ. ఇంక 2 episodesకి ఎక్కడ కలుస్తాను నేను వెరీ సో ఎండ్ అవుతుంది. నేను ఏమనుకున్నా అంటే 2 ఒకేసారి చేయొచ్చు, జాబ్ కంటిన్యూ అవుతూ. పేరెంట్స్ని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. సో జాబ్ మానకుండా 2 చేయొచ్చు అనుకున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి వాట్ ఎవర్ ఇట్ ఎనీ ఆర్టిస్ట్, యాక్టర్, యాంకర్ ఎవరైనా ద ఫేస్ మనకి ఏంటంటే మనం అది మినిమం మెయింటైన్ చేయాలి మనం. సో ఇది డే టైమ్, అది నైట్ టైం అని అంటే నాకు సంహవ్ అది ప్రాక్టికల్ అనిపించలే. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఎథికల్గా కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. దో ఇట్స్ నాట్ ఇట్స్ మన ఎడిషనల్ టైమింగ్స్ మనం చేస్తున్నాం, మన హాబీగా చేసుకుంటున్నాం. ట్రూ అంటే కనబడకపోయినా బట్ మినిమం ఎథిక్స్ అనమాట, మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో నేను జెన్యున్గా చెప్పేలా 2 shows చేశానంటే నో యూఆర్ నాట్ సపోజ్ టు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కంపెనీ పాలసీకి అగేన్స్ట్ అది.
అండ్ ఐ మీన్ ఇట్స్ మోర్ ఓవర్ వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ యువర్ హెల్త్ అని చెప్పి. సో అలా ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తామంటే ఆబ్వియస్లీ ఎక్కడో చోట పాయింట్ ఆఫ్ టైంలో మనం డౌన్ అవుతాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అన్నారు. సరే ఇంకా అక్కడ మానేసిన తర్వాత మనకి ఏమైనా మనం అనుకుని చేయలేను కొన్ని ఉంటాయి అనుకోండి, ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాం అవి మామూలుగా మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల చేయించి మనం అట్లీస్ట్ అలా ఐ మీన్ సాటిస్ఫై అవుతాం అలా. సో అలాగా నాకు 2 సార్లు ఆపర్చునిటీ వచ్చింది బట్ ఐ నాట్ లైక్ యూటిలైజ్ చేసుకోలేకపోయాను. సరే ఇంకా ఇన్సిడెంట్లీ మేము ఉన్న అపార్ట్మెంట్లోనే చందు గారు అని ఆయన నోట్బుక్ క్లాస్ రూమ్ ఏమన్నా మూవీస్ చేశారు చందు గారు. ఆయన మూవీలో ఇన్సిడెంట్లీ ఒక చైల్డ్ రోల్ కావాలి. సో మా బాబుని చూస్తుంటే అడిగారు, సార్ బాబుని ఇలా, అప్పుడు హీ వాజ్ అరౌండ్ 5 years అప్పుడు, చైల్డ్ రోల్ కావాలంటే సరే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో వీ స్టార్టెడ్ ఇన్ దట్ వే, ఎంకరేజ్ చేసాం. తను అలా చేశాడు, కపుల్ ఆఫ్ మూవీస్ చైల్డ్ రోల్ చేశాడు. తర్వాత షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ అని దట్టు ఏంటంటే ఓన్లీ వీకెండ్స్ చేయాలి, హాలిడే ఉన్నప్పుడే లేకపోతే వెకేషన్లో చేయాలి. నాన్న పొజిషన్కి వచ్చేసరికి మీ నాన్న పొజిషన్లోకి ఆబ్వియస్లీ నేను అదే చెప్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే నేను అదే అంటాను కదా, పేరెంట్స్ ఎప్పుడంటే పిల్లలు వాళ్ళ బాగు కోసం ఆలోచిస్తారు తప్పితే నథింగ్ ఐ మీన్ కెరీర్ ఎదుగుతున్నారంటే ఎవరు ఆపాలనుకోరు. బట్ ఏంటంటే రైట్ వేలు వెళ్తున్నారు, రాంగ్ వేలు వెళ్తున్నారో చూస్తారు. ఇప్పుడు ఈవెన్ రైట్ నో మా అబ్బాయి ఏదైతే చేశాడు ఇప్పుడు హీస్ రైట్ నో ఇన్ బీటెక్లో ఉన్నాడు. తను అంటే ఒకసారి బేసిక్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత ఇట్స్ అప్ టు దెమ్. అంటే అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. రైట్ నో ఏంటంటే చెప్తాను కదా, ఇప్పుడు ఓన్లీ ఆర్టిస్ట్గా వెళ్ళక్కలేదు, టెక్నికల్ సైడ్ బోల్డ్ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ వీ హ్యావ్ లైక్ మోర్ ఎక్స్పోజర్ రైట్ నో, మోర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సో అలాగా తను ముందు ఎంటర్ అయ్యాడు. తనతో వెళ్తున్నప్పుడు ఐ మీన్ షూటింగ్స్ 5 years అంటే షూటింగ్స్ నేను వెళ్ళేవాడిని. ఇన్సిడెంట్లు అప్పుడు ఏంటంటే ఇక్కడే ఉండుంటారు, టీఎన్ఆర్ గారు నాకు పరిచయం అయ్యారు. హాస్పిటల్ యాడ్ అది, హిమగిరి హాస్పిటల్ అని చెప్పని. సో దానికి ఆయన డైరెక్ట్ చేశారు ఆ యాడ్ టీఎన్ఆర్ గారు. మా బాబుని కూడా ఏంటంటే వయా ఫేస్బుక్లో ఏదో పరిచయం అంటే ఫేస్బుక్లో ఎలా బాబు అంటే సరే షూటింగ్కి ఎలా అంతా అయింది. ఆయన హీస్ ద ఫస్ట్ పర్సన్. అంటే దానికన్నా ముందు నేను యూఎస్లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ అని మొన్న రీసెంట్ లాస్ట్ వీక్ రమణ కళ్యాణ్ అని చెప్పి మూవీ రిలీజ్ అయింది, తన డైరెక్టర్ యాక్చువల్లీ. సో ఇన్సిడెంట్లీ నేను ఆ ప్రాజెక్ట్ కూడా ఓవర్సీ చేశాను, నేను ప్రొడక్షన్తో చూసుకున్నాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద. సో తను హీస్ ద ఫస్ట్ పర్సన్. నాకు అక్కడ న్యూయార్క్లో ఉండేటప్పుడు బయట అవుటింగ్ వెళ్తాం కదా, తను సినిమాటిక్ లెన్సెస్తో నాకు ఫస్ట్ తను ఫోటోగ్రాఫ్ తీసాడు, పోర్ట్ఫోలియో చేశాడు. అవి చూసిన తర్వాత నాకు కొద్దిగా గొప్పగా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే బయట ఒకలా ఉంటాము మనం, స్క్రీన్ మీద ఒకలా ఉంటాము అని. ఇక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం, ఫోటోగ్రఫీ అయితే ఫోటోజెనిక్ ఫేస్ అంటాం. సో అది అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అనేవారు వెళ్ళొచ్చు కదా ఇదంతా అని. బట్ ఫ్రెండ్స్ చాలామంది ఏంటి సరదాగా మాక్ చేస్తుంటారు, అంతా అవుతుంటుంది. వెన్ టీఎన్ఆర్ గారు నాకు చెప్పినప్పుడు మీరు ఎందుకు ట్రై చేయకూడదు, యాక్చువల్గా నేను ఈ అటైర్లో ఉండేవాను, క్లీన్ షేవ్ అంటే ఎంఎన్సీ కదా, క్లీన్ షేవ్ అంతా ఉండేది, లేదా కైండ్ ఆఫ్ లైక్ ఫ్రెంచ్ లుక్తో ఉండేవాను అనమాట. ఇన్సిడెంట్లో అప్పుడు ఏదో లైక్ 2-3 weeks షేవ్ చేసుకోలేదు, కొద్దిగా లైట్ బియర్డ్తో ఉన్నా. టీఎన్ఆర్ గారు చూసి అప్పుడు ఆ టైంలో ఏంటంటే చాలామంది మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్, ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ఐ మీన్ వీ లాస్ దెమ్, చనిపోయారు. హావత్ ప్రసాద్ గారు కానీ, దర్వర్ సుబ్రహ్మణ్యం గారు కానీ, వీళ్ళందరూ స్కేర్సిటీ ఉంది ఆ ఏజ్ గ్రూప్లో. సో ఆయన ఏంటంటే అన్నారు, సార్ ఇప్పుడు ఇలా ఇండస్ట్రీకి ఉందండి, మీరు ఐ మీన్ హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది, వై డోంట్ యూ ట్రై అని చెప్పి ఆయన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ముందు ఫ్రెండ్స్ అంతా ఎలా చెప్పినా ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఆయన టీఎన్ఆర్ గారు చెప్పడం జరిగింది. సో ఓకే సార్ క్యాజువల్గా ఓకే సార్ థ్యాంక్ యూ అండి, మీరే ఉంటే ఏమైనా చెప్పండి సార్ అని చెప్పాను. సో ఇన్సిడెంట్లీ నేను ఏదైతే మా ఫ్రెండ్ విజయ్ తన ఫొటోస్ అవి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను, ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత ఒకసారి మామూలుగా అప్లోడ్ చేసి చూస్తే తర్వాత నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కాల్ ఫేస్బుక్ నుంచి వచ్చింది. ఫేస్బుక్లో ఏంటది రీయూనియన్ అని చెప్పి ఒక డెమో ఫిలింగా వచ్చింది అనమాట. అంటే అప్పుడు యాక్చువల్గా కైండ్ ఆఫ్ 2014 అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒక డెమో పొలిటికల్ దీని మీద ఒక డెమో ఫిలిం చేశారనమాట. ఆ దీంట్లో నెగిటివ్ రోల్ చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ చేసాం, ఒక ఐ మీన్ కమింగ్ ఆఫ్ పొలిటికల్ పర్సన్, మినిస్టర్ క్యారెక్టర్ అనమాట. అది అయిపోయింది. తర్వాత పాషా అందర్వాడ్ అని మెయిన్ స్ట్రీమ్ నేను కెమెరా ఫేస్ చేసింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చంద్రమోహన్ గారి కాంబినేషన్తో. యా సో తెలియదు చంద్రమోహన్ గారి గురించి తెలియదేముంది, లైక్ ఏమో లక్కీ హ్యాండ్, చాలా ఎంతోమంది హీరోయిన్స్ ఆయన ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో అదొకటి నేను అనుకుంటా మేబీ ఆయనతో ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మూవీ కెమెరా ఫేస్ చేయడం, ఆయన కాంబినేషన్తో చేశాను, దానివల్ల మేబీ కొద్దిగా గొప్పగా ఐ మీన్ ప్రెజెంట్ ఇలా జర్నీ అవుతుందని. ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కానివ్వండి, లేకపోతే సలహాలు కరెక్ట్గా ఇవ్వడం కానివ్వండి, డిక్షన్ కరెక్షన్ కానివ్వండి, ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఆ చమత్కారైన ఎక్స్ప్రెషన్స్ ఏది ఇవ్వాలి, వారు మాత్రం అసలు ఫ్లాలెస్గా ఇచ్చేవారండి సజెషన్స్. అలాంటి సజెషన్స్ ఏమైనా వారి దగ్గర మీరు అందుకున్నారా? నేను ఆయనతో అయితే రిమెంబర్ కరెక్ట్లీ 3 days చేశానండి షూట్.
అంటే అంత కైండ్ ఆఫ్ అలా అంత హెవీ సజెషన్స్ అయితే ఇవ్వలేదు కానీ బట్ హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. అక్కడ ఎక్కడ చేసాం, నాగార్జున సాగర్లో వెళ్ళి చేసాం. సో అక్కడ వెరీ కైండ్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్స్తో ఉందన్నమాట. సో లైక్ కైండ్ ఆఫ్ మోస్ట్ మేము ఒకే మీన్ ప్లేస్లో ఉండేవాళ్ళం, షేర్ చేసుకున్నాం. సో అలాగా మన ఫ్రెండ్లీ నోట్ బాగా మాట్లాడి రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఫస్ట్ టైం అయితే అడిగారు, ఇలా చెప్పాను సో అండ్ సో ఎవరు ఏంటి అని డీటెయిల్స్ అడిగారు అనమాట. ఎలా అంటే అప్పుడు కొన్ని అంటే ఆన్ స్పాట్ ఆన్ స్క్రీన్ ఏమి అంత నాకు తెలిసి ఆపర్చునిటీ రాలేదు నాకు. ఐ మీన్ చెప్పించుకున్న రాలేదు కానీ బట్ అదర్వైజ్ ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, మీరు ఇలా బయట నుంచి వచ్చారు కదా, ఐటీ నుంచి వచ్చారు కదా, కైండ్ ఆఫ్ లైక్ అవన్నీ ఇలా ఉంటుంది, ఇన్సైట్స్ ఇలా ఉంటాయి అంటే ఆయన బాగా నాకు చెప్పారన్నమాట యాక్చువల్లీ. సో 3 days చేసాం యాక్చువల్గా ఆయనతో. తర్వాత నెక్స్ట్ బిగ్ మూవీ వచ్చి కిక్ 2 అండి, సురేందర్ రెడ్డి గారిది. అప్పుడు మీరు మ్యారిటల్ స్టేటస్ కానీ మీ అబ్బాయి కానీ ఏ వయసులో ఉండుంటారండి? అప్పటికి ఇట్స్ అరౌండ్ అంతే కానీ మ్యాక్సిమం 6-7 years అంతే. 5th year స్టార్ట్ చేశారు, 1 year అలా షూట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటుంది, 6th year 7th year. సో ఈ టీఎన్ఆర్ గారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు సీరియస్గా ఆలోచించి సరే ఐ మీన్ ట్రై అని చెప్పి ముందు ఆబ్వియస్లీ బై దట్ టైం నేను ఎంటర్ అవుతున్న టైంలో ఐ లాస్ట్ మై పేరెంట్స్ లేరు యాక్చువల్గా, వాళ్ళ పర్మిషన్ అన్నా. ఇంకా మా అక్కలే ఉంటారు, సరే నీ ఇస్తుండే నువ్వు యువర్ ద రైట్ బెస్ట్ పర్సన్ టు టేక్ ఏ కాల్ అన్నట్టు అన్నారు. తర్వాత మా మిస్సెస్ చెప్తే సరే చూద్దాం ఎలాగో. తను కూడా ఏంటంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ ఐ మీన్ కైండ్ ఆఫ్ తనకి ఇటువైపు ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే పాటలు పాడుతుంటుంది, ఇవన్నీ చేస్తుంటుంది అనమాట. సో అలాగే సరే ట్రై చేద్దాము, లేదు అని అంటే 1 year or 2 years చూద్దాం, ఒకవేళ వర్కౌట్ అవుతే బ్యాక్ వచ్చేది అన్న దీంట్లో దిగాను అనమాట. అప్పుడు నా ఫ్రెండ్ రాజా అని తను ఒక 2-3 మూవీస్కి హీరోగా చేశాడు, సీరియల్స్ కూడా చేశారు అనమాట. తన దగ్గరికి వెళ్తే ఒకటే చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఐదర్ దిస్ ఆర్ దట్, 2 ప్యారల్గా అయితే చేయొద్దు, నువ్వు సిన్సియర్గా వద్దాం అనుకుంటే చాలా కష్టం, టఫ్ టైమ్, బట్ పాసిబిలిటీ ఉంటుంది, రిక్వైర్మెంట్ అయితే ఉంది ఏజ్ గ్రూప్కి అని చెప్పి. సో తను చెప్పిన తర్వాత డెసిషన్ తీసుకొని మొత్తం అన్నీ ఏది అప్పటికి యాక్చువల్గా ఏంటంటే ఈకామర్స్ బిజినెస్ ఉండేదండి. అపార్ట్ ఫ్రమ్ నాకు ఇది మూవీస్ కాకుండా నా ఎర్లియర్ ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉందో దాని రిలేటెడ్ నాకు ఈకామర్స్ బిజినెస్, తర్వాత ఏంటంటే యాడ్ రిలేటెడ్ ఈ డిజిటల్ క్యాంపెయిన్స్ ఇవన్నీ చేస్తుంటాను అనమాట. సో అది కూడా మొత్తం ఆ వర్క్ అంతా కూడా మా మిసెస్ ఫైనాన్షియల్ సపోర్ట్ బ్యాక్ ఎండ్ ఉంది అంటే ఇప్పుడు అంటే కైండ్ ఆఫ్ ఏదో పర్వాలేదు అన్నట్టు అని. ఇప్పుడు ఆడవాళ్ళని కన్విన్స్ చేయాలంటే ముందు అదే అడుగుతారు కదా. అదే నేను అప్పటికి ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ బ్యాకప్ లేకుండా ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎంటర్ అవుతున్నాం. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మన ప్రొఫైల్లో ఎంత ఉన్నా ఇక్కడ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఐ మీన్ 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, అసలు స్టార్టింగ్ పేమెంట్స్ ఇవ్వకపోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఒక 2 yearsకి ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకొని అప్పుడు స్టార్ట్ అయ్యి అనమాట. దిగిన తర్వాత బాగానే అయింది. సో ఇలా 1.5 అవుతున్నాయి. కిక్ 2 చేశాను, దగ్గర అరౌండ్ 7-5 days షూట్ చేసాము, డిఫరెంట్ లొకేషన్స్ అవుట్డోర్స్ చేసాం. అది నాకు బాగా ప్లస్ అయిందండి. 7-5 days విత్ ఆల్మోస్ట్ 40 members మీరు క్రూ క్యాస్ట్ అంతా. అంటే మీరు విలేజ్ ఎపిసోడ్ ఉంటుంది, రకుల్ ప్రీత్ గారు వాళ్ళ ఇది ఉంటుంది కదా విలేజ్ ఆ ఎపిసోడ్లో. సో దాంట్లో మిక్స్ ఆఫ్ పీపుల్ అందరూ ఉన్నారు. సీనియర్స్ ఉన్నారు, ఐ మీన్ కైండ్ ఆఫ్ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సో వాళ్ళతో ట్రావెల్ అనేది 7-5 days నాకు బాగా యూజ్ అయింది. అది